మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. నమస్కారం. జర కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి. రాధన ఆరవ ప్రాణి. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఎక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేటకాయ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాడిని, నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో 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 నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు వాళ్ళడు. అల్లరి తీసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం ఏంటి? మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోషవార్త చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ. అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించావు. ఏరి కోరి ఎంత అల్లుని తెచ్చావు. మన ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం. నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా. ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు, ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అదా, విన్నాను అమ్మాయి గారు, విన్నాను. ఆ అబ్బాయి గారేగా చాలా మంచి ఆయన, మనిషి కూడా అందంగా ఉంటాడు. మీకు అన్ని ఇందాలా తగ్గాయి. వచ్చావు గోపన్న? చూడు, ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు, క్షమించండి బాబు గారు, తెలివి తక్కువ ఏదో ఆ ఉక్రోషంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ చెంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారండి బాబు. నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఉరువులో! ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు, మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? కడుపు నిండా భోజనం చేసావా? చేశారమ్మ గారు. ఏమే నువ్వు? ఓ
లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటికి చూడదాం, బుట్టంగా పెట్టిస్తాను. పోండి. బాబు గారు వెళ్ళొస్తాం. అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా ఎదురా పాట పాడు. ఆడు గోపన్న. రేయ్, నీకు కూడా సిగ్గట్రా, వాడరా. ముద్దబంతి పువ్వులు మూగ పళ్ళ ఊసులు, ముద్దబంతి పువ్వులు మూగ పళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. పూల దండలో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వునా ఏడ్చినా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీ కనకాల ఏముందో తెలుసు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది. మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది. ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో, ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు, కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి మూగ మనసు బాసలు, ఈ మూగ మనసు బాసలు మీకిద్దరికీ శేషలు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు, వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులు. అయ్యమ్మా ఎందుకు గోపన్న? బాబు గారు అంతా పెద్ద 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 కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న,
రాధ, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసా? ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పువ్వు, అందుకని. బాబుగారు, మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఉందిరా. అవును, పెళ్ళయ్యాక అంతా బాబుగారు ఇష్టం. బాబుగారు, మా అమ్మాయి గారిని మళ్ళా మాకు ఎప్పుడు చూపిస్తారు? అరే, ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకన్నమాట. బాబుగారు, ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావా, మావోయ్, ఏంటి? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్, ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై, షాఫా, నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్లా అని పిలుస్తారు. అమ్మాయి గారిని పిల్లని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో. ఫోన్లే, రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్టా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, ఏమంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టడమే, చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మగుడు, ఆయన ఇట్టం మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తిన్నాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే. ఓయబ్బో, ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడితేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం, నా బుంగ మోటి సందం, నీ ముందరి కాళ్ళ బంధం. ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం, నా బుంగ మోటి సందం, నీ ముందరి కాళ్ళ బంధం. కోపం, నీ ముఖానికే అందం, నా బుంగ మోటి సందం, నీ ముందరి కాళ్ళ బంధం. చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం, చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం, బుగ్గ మీద సిటికేసి దగ్గరొస్తే బంధం, ఆ బుగ్గ మీద సిటికేసి దగ్గరొస్తే బంధం. ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం, నా బుంగ మోటి సందం, నీ ముందరి కాళ్ళ బంధం. నీ
అందం ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగ మూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం నా బొంగ మూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం అత్తవారింటికి పంపించాం ఇలా మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగంది జరిగిందా. పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమంటే మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా, వెళ్ళొస్తాను. మామయ్య మా ఓయ్ నేను పని చెప్తా చేస్తా ఏంటా? నన్ను పెళ్లి చేసేసుకో. ఓర్ని అది కాదు మామ, రోజు వంట వండి పెడతా చేసుకుంటా. ఊరుకావా, పెళ్ళలేదు గిళ్ళలేదు, ఊరుకా. ఎందుకు లేదు ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే బాయ్ ఎందుకు లేదో చెప్తానే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి, చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఆ ఎంత మారానైనా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే అది పెళ్ళామే కాదు. అయితే అమ్మాయి గారు కూడా ఏ అమ్మాయి గారు కొమ్ములు మలిసే మావా, అమ్మాయి గారు చాకరీ చేసి ఏడలిసిపోతారోనని భయంగా ఉందా? పాప అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టికపోయా ఆయన్ని చంపే. నాకే కాస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగో మా, అదేం లేదు. ఒక్కటే మాట చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదవకోవాలని నా ప్రాణాలు తీస్తాను. చూసావా అమ్మా, ఆడి మనసు బాగోలేదులే, మెల్లిగా ఆడే దారి పక్కడు. ఆడు దారికి రాకుంటే నేను పోలారిపోతా. ఓ ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరే గౌరే గౌరే, ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా? ఎట్లోకి ఎట్లోకి అయితే అలా కాదు, మరి ఇలాగా చెబుతా. ఎడకో నీకెందుకు? నా కోసం ఏంటి? నీకు కావలసిన వాళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు వచ్చి అడిగితే వైనం చెప్పడానికి. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేపా. అదేంటి మరి గోపి లేడు? ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు, అడుగుకెళ్ళింది మళ్ళా రాదంట, ఆడనే తౌస్ చేసుకుంటుందంట అని చెప్పు. ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు. అంతవరకు వచ్చింది కదా.
అయ్యో బాబా ఇదా నువ్వు చేసే వ్యాపారం కొట్టగా 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 నీకు పుణ్యం ఉంటుంది. నేనంటే నీకెందుకు ఇంత ఇది? ఇది లేదు అది లేదు. అంత అబద్ధం. నేనంటే నీకు ఇది ఉంది. ఏంటో ఇది? అది ప్రేమ. లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదవుతావు? ఏడ్చావులే. పద పద. ప్రేమంట ప్రేమ. పదా. ఇతడు ఏదో ఒకటి నేను తెచ్చావన్నమాట. సీర్లు సార్లు ఇక్కడే పడసావు. నా గుమ్మం దొక్కేవాడిని ప్రాణం తీసుకుని ఇట్లా పెడతాను. కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పడే మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావటం వీలు. ఎంత గౌరవం, ఎంత గౌరవం. ఆరు చేతులు ఇరిగిపోను. నా నాయనకి ఎట్ట ఆపద వచ్చిందమ్మా నాయన. ఏమిటి రాధా? ఏం జరిగింది? ఏదో పీడకల. భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికేవేమో పీడకలు వస్తుంటాయి. కానీ నువ్వు భయపడకు రాధా. నీ అదృష్టమే నాకు శ్రీరామరక్ష. నేను పాపిస్తుదాన్ని మామ, పాపిస్తుదాన్ని. నా మూలంగానే నీకిట్ట అయింది. నువ్వు నన్ను ఆదుకున్నావు, నేనే నిన్ను ఆదుకోలేకపోయాను. నా జన్మ తగలయ్యా, నా బతుకు పాడుగాను. మావా, మందుతా. మావా, ఏడుస్తున్నావా? నువ్వేడుస్తున్నావా? బాగా చిత్రంగా ఉందే. ఇంతలోకెల్లా ఇంతే ఇది. ఏంటి మావ? అది కాదే, నువ్వేంటి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? అయితే గౌరీ, నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయన్నమాట. ఏం మావ, నేను మాత్రం మనిషిని కాదు. చెట్టా మాకును కాను రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. మాను మాకును కాను రా
కలలు కనే కళ్ళున్నాయి, కలలు కనే కళ్ళున్నాయి, అవి కలక పడితే నీళ్ళున్నాయి. మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. సెమిదను తెచ్చి ఒత్తిని వేసి సమురను పోసి బెమ చూపేవా, సెమిదను తెచ్చి ఒత్తిని వేసి సమురను పోసి బెమ చూపేవా, ఇంత చేసి ఎలిగించేందుకు వెనక ముందు లాడేవా. మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. మనిషి తోటి ఎలా కోళం ఆడుకుంటే బాగుంటాది, మనిషి తోటి ఎలా కోళం ఆడుకుంటే బాగుంటాది, మనసు తోటి ఆడకు మావా, మనసు తోటి ఆడకు మావా, ఇరిగిపోతే అతకదు మల్ల. మాను మాకును కా